హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఫిట్నెస్ అండ్ వ్లాగ్స్ ఛానల్. నా ఛానల్ని మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపించిన నా వీడియోస్ కనుక మీకు నచ్చిన ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇక్కడే ఆగిపోకుండా లైక్ చేయకుండా ఓన్లీ వ్యూస్ వస్తే నా వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవ్వదు. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వచ్చేసి ఇది 2 డేస్ బ్యాక్ది. నాకు అస్సలు వర్కౌట్స్ చేసే ఇంట్రెస్ట్ రాలేదు. ఒక 4 డేస్ 5 డేస్ వెడ్డింగ్కి వెళ్ళానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. అసలు బయటికి ఎక్కడికైనా వెళ్తే వచ్చాక చాలా లేజీగా ఉంటుంది కదా, నా పరిస్థితి కూడా అంతే. అస్సలు వర్కౌట్స్ చేయాలా, ఇప్పుడు 1 అవర్ టైం లేదు, ఎలా అని చాలా ఆలోచించి ఈరోజు వర్కౌట్స్ చేయొద్దు అని అనుకున్నాను. కానీ తర్వాత ఆల్రెడీ 5 డేస్ చేయలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా చేయకపోతే ఎలా ఉంటుంది అనేసి ఇంకా సూర్య నమస్కారాలైనా చేసుకుందాం, అదైతే తొందరగా అయిపోతుంది కదా అని సూర్య నమస్కారాలు చేద్దామనేసి వార్మప్స్ అయితే స్టార్ట్ చేశాను. ఫుల్ బాడీ వార్మప్స్ అయితే చేసుకున్నాక సూర్య నమస్కారాలు చేశాను. స్టార్ట్ చేసే ముందు ఎంత లేజీగా అనిపించిందో, స్టార్ట్ చేసి ఫినిష్ అయ్యాక అంత యాక్టివ్నెస్ వచ్చింది. ఎందుకంటే లోపల పేరుకుపోయిన కొవ్వంతా కరిగే కొద్దీ చాలా యాక్టివ్నెస్ వస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఈ వర్కౌట్స్ చేయడం నేను లాస్ట్ ఇయరే చేసుంటే బాగుండేది అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ తర్వాత అనిపించింది, సరే స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. నా టార్గెట్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను స్ట్రిక్ట్గా ఉండాలి, ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలని ఇది చేయడం అయితే చేశాను కదా అని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. జరిగిన దాని గురించి ఆలోచించడం వేస్ట్. ప్రజెంట్ ఉన్నది మన చేతిలో ఉంది కాబట్టి మనం ముందుకెళ్ళాలి. మా ఇంట్లో వాళ్ళని ఆఫీస్కి పంపించాక ఆఫ్టర్ 9:30 చేయాలా వద్దా అనుకుంటూ స్టార్ట్ చేశాను. ఇంకా మా బాబుకి ప్లేట్లో దోశ వేసిస్తే అది తినుకుంటూ నన్ను కాసేపు మాట్లాడించుకుంటూ అన్నీ ముడుతున్నాడు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తున్నాడు. కాసేపు వచ్చిన వీడియో కూడా ఆఫ్ చేశాడు. చూశారు కదా, వీడియో ఆఫ్ చేశాడు. తను చేస్తా అంటున్నాడు. చాలా అనిపించాడు. పిల్లలు ఇంట్లో ఉండగా చేయడం అంటే చాలా కష్టము. అందుకే నేను వాళ్ళు వెళ్ళిపోయాక ఏది చేసినా వాళ్ళు వెళ్ళిపోయాక చేస్తాను. స్టార్టింగ్లో వాకింగ్ అయినా కానీ నేను పిల్లలు వెళ్ళాక చేసేదాన్ని. చాలామంది అన్నారు, ఈ టైంలో ఎవరైనా వాకింగ్ చేస్తారా అని అన్నారు. కాకపోతే నేను పార్క్కి వెళ్ళి చూశాక నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనిపించింది. ఒకరి మాటలతో ఒకరితో అనవసరం. మనకు వీలున్నప్పుడు మన హెల్త్ గురించి మనం ఆలోచించడంలో తప్పలేదు. మనకు వీలున్నప్పుడే ఏ పనైనా చేయాలి. టైం లేదు కదా అనుకుంటే ఎప్పటికీ టైం దొరకదు. ఇంకా అప్పటి నుంచి వెళ్ళి మార్నింగ్ టైం వీలైతే మార్నింగ్ టైం, ఇంకా నేను ఎలాగో 1 మీల్ ఒకటే డేలో 1 టైమే తింటున్నాను కాబట్టి తినేలోపు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి అయితే 11 అవుతుంది వర్కౌట్స్ ఫినిష్ చేసుకునేసరికి. బట్ కంపల్సరీ నాకు వీలుని బట్టి చేసేసుకుంటున్నాను. ఒక ఊరు వెళ్ళినప్పుడు లేకుంటే ఫీవర్ వచ్చినప్పుడు తప్ప కంపల్సరీ చేసుకుంటున్నాను. పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా ఓన్లీ ఫ్లోర్ వర్కౌట్స్ కాకుండా స్టాండింగ్ వర్కౌట్స్ చేశాను. చాలామందికి కొంచెం ప్రాబ్లం ఉంటుంది, అలాంటి వాళ్ళు చేయనవసరం లేదు. నాకు అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేవి. నేను వర్కౌట్స్ చేసినప్పటి నుంచి లాస్ట్ 2 మంత్స్ నుండి 1 వీక్ ముందే పీరియడ్స్ వస్తున్నాయి. అసలు నేను ఎంత హ్యాపీ అంటే నాకు చాలా హ్యాపీ ఉంది. చాలామంది లావ్ అవ్వడానికి, పెళ్ళి కాని వాళ్ళైనా పెళ్ళైన వాళ్ళైనా లావ్ అవ్వడానికి మెయిన్ రీజన్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. నాకు కూడా అంతే. 2 మంత్స్ 3 మంత్స్ అలా ఉండేది. నేను దానివల్లే ఎక్కువ లావ్ అయిపోయాను. పెళ్ళికి అంటే పిల్లలు పుట్టే ముందు కూడా నేను పెళ్ళైనప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. పుట్టే ముందు కూడా సన్నగానే ఉన్నాను. కానీ అది కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్లే ఆ మాత్రం ఉన్నాను. లేదంటే ఇంకా నా హస్తి పంజరంలాగా ఉండేదాన్నేమో. నేను లావ్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది.
ఆ థైరాయిడ్ వల్ల నేను చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. అసలే నేను మామూలుగానే కొంచెం లేజీగా ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి. ఇంకా థైరాయిడ్ రావడం వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 7 ఇయర్స్ మాకు మ్యారేజ్ అయ్యాక ఆఫ్టర్ 7 ఇయర్స్‌కి ప్రెగ్నెన్సీ రావడం వల్ల నన్ను ఏ పని చేయనిచ్చేవారు కాదు మా వారు. వంట దగ్గర నుంచెల్లి ఆయనే చేసి తీసుకొచ్చి ఇచ్చేవారు. నేను పని చేద్దామన్నా కానీ థైరాయిడ్ టాబ్లెట్స్ వాడడం వల్ల ఏంటంటే చాలా లేజీగా ఉండేది. బద్ధకంగా ఉండేది. నిద్రొచ్చేది, ఆకలేసేది బాగా. డెలివరీ టైంలో అయితే ఇద్దరు అబ్బాయిలు తినే అన్నం నేను ఒక్కదాన్నే తినేదాన్ని. అసలు మొత్తం ఎంత లావయ్యానంటే 85 కేజీస్‌కెళ్ళాను. 85 కేజీస్‌కెళ్ళాను. అసలు ఎంత లేజినెస్ అంటే చాలా ఆకలి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొందరు సన్నబడతారు, కొందరు లావవుతారు. కానీ ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ వల్ల చాలా వరకి 90% లావుగానే అవుతారు. అందులో నేనొకదాన్ని. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో అయ్యానంటే ఇప్పటికి కూడా తగ్గలేదు. సెకండ్ టైం కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీలో మళ్ళీ థైరాయిడ్ వచ్చింది. ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యాక థైరాయిడ్ తగ్గిపోయింది. కానీ లావు మాత్రం అలాగే ఉండిపోయింది. చూసారు కదా! ఆ లావును తగ్గించుకోవడానికి నేను పడే కష్టం అంతా ఇంత కాదసలు. ఎంత స్వెట్ వస్తుందంటే చెమటలు అలా కారిపోతున్నాయి డ్రెస్ లోపట, బయట. చూసారు కదా! ఎంత ఆ స్వెట్ చూసినప్పుడు నే నా ఫేస్ చూడండి. వర్కౌట్స్ చేసే ముందు ఉన్న ఫేస్‌కి, ఇప్పటి ఫేస్‌కి ఎంత డిఫరెంట్ ఉందో. వర్కౌట్ చేసే ముందు చాలా లేజీగా ఉంది. ఇప్పుడైతే ఎంత యాక్టివ్‌గా అనిపించిందో. ఏదో సాటిస్ఫాక్షన్ ఈ స్వెట్ ఇలా వస్తుంటే మనం కష్టపడ్డ దానికి ఎంత సాటిస్ఫైగా అనిపిస్తుందో కదా! థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.